అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. సో ఈరోజు మనం లాస్ట్ వీక్లో వీడియో పెట్టామండి. ఎవరన్నా ఉంటే క్వశ్చన్స్ పెట్టామని చెప్పి. సో మనం ఇప్పుడు ఆ క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఆన్సర్ ఇవ్వబోతున్నామండి ఈ వీడియోలో వచ్చి. సో రిప్లై టు కమెంట్స్ అనమాట. సో ఇది ఇక్కడ నేను ఫస్ట్ పార్ట్ 1లో ఏం తీసుకున్నా అంటే టీచింగ్ అండ్ లా ప్రొఫెషన్స్ అండి. సో మీరు కమెంట్ పెడితే ప్రతి దానికి ఇస్తానండి. ఈ యొక్క వీడియోలో రేపు పెడతాను, ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ. ఓపిక పట్టండి, పర్సనల్గా చార్జ్ చేయొద్దండి. ఓకేనండి. ఇది టీచింగ్ అండ్ లా ప్రొఫెషన్ జాబ్స్ అండి. సో వాళ్ళకి మాత్రం తీసుకొని ఒకే లాజిక్తో మనం దీనికి ఆన్సర్ చేయబోతున్నాం సార్ వచ్చేసి. సో టీచింగ్ అంటూ లా ప్రొఫెషన్స్ ఎవరైతే అడిగినారో వాళ్ళకు అది పార్ట్ 1 అండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంత టైం పట్టిందండి. పొద్దున్న నుంచి చేస్తుంటానండి, 9 నుంచి. ఇట్లా ఒక్కొక్కటి తీసుకుంటూ చేయాలి. ఇంతవరకు చేశాను. ప్రైవేట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసి ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాను. ఇప్పుడు టైం ఇక్కడ రికార్డ్ అవుతుంది చూడండి, 1:12 PM అనమాట. నేను లంచ్కి వెళ్ళి లంచ్ తినేసి మళ్ళీ ఈవినింగ్ చేస్తాను. ట్రై అర్థం చేసుకోండి మీరు. ఇక మీరు ఉన్నాయంటే చేస్తున్నట్టుగా అర్థం అండి, మీ కమెంట్స్ ఉంటే. కొంతమంది టైం పెట్టలేదండి, టైం పెట్టండి కరెక్ట్గా వచ్చేసి. డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే నాకు ఈజీగా ఉంటుందండి వచ్చేసి. సో మనం ఇప్పుడు టాపిక్ వచ్చేద్దామండి వచ్చేసి. ఇందులో కమెంట్ తీసుకొని వర్క్ ఉంటుందండి వచ్చి. ఏంటి సార్ బెనిఫిట్ దీనివల్ల మీకేంటి మాకేంటంటే, సో నాకు వచ్చేసి బెనిఫిట్ ఏముంటుందంటే, సో మనం ఇప్పుడు టీచింగ్ ఇక్కడ నేర్చుకుంటాం కదా సార్ వచ్చేసి. ఇప్పుడు గురువు శివుడు ఉన్నాడు సార్ వచ్చేసి. ఇది టీచింగ్ ప్రొఫెషన్ అనమాట. ఓకేనండి. సో గురువు అంటే టీచింగ్ కదండి. సన్ అంటే జాబ్, గవర్నమెంట్ జాబ్ అండి. అప్పుడు గవర్నమెంట్ జాబ్కు ఏ గ్రహాలు కావాలంటే సార్, గురువు సూడు అంతే. ఈ రెండు గ్రహాలు తీసుకొని ఇప్పుడు చెప్పబోతున్నాం సార్. లాజిక్ సింపుల్ అనమాట. సో ఇప్పుడు ఎవరైతే అస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. ప్రిడిక్షన్ చెప్తే మీకు ఉపయోగపడుతుంది. ఛానల్ అంటే నాకు ఉపయోగపడుతుంది కదండి. సో సర్వీస్లో అప్పుడు మన లాజిక్ కరెక్ట్గా ఉందా అనేసి నాకు ఉపయోగపడుతుంది. ఇది రీసెర్చ్ పర్పస్ అండి, అంతే. మ్యూచువల్ బెనిఫిట్స్ అండి. నాకు లాభం ఉంటుంది, మీకు ప్రిడిక్షన్ వస్తుందండి. ఇప్పుడు గురువు సూడ్ అనేది చూద్దామండి. ఇప్పుడు ఈ 4 5 ఆరోస్కోప్స్ ఉన్నాయి కదండి, 5 దాంట్లో మ్యాచ్ అవుతుందా కాదా గురువు సూర్యుడు అనేదే కదా మన లాజిక్ అండి. ఒక వరకు పోదాం సార్ వచ్చేసి. సో ఫస్ట్ వీళ్ళు వచ్చేసి కమెంట్ పెట్టినారండి. మ్మ్. రఘువంశీ అండి, రఘువంశీ. సార్ రఘువంశీ హియర్. 86 March 3 అండి. మీరు చెక్ చేసుకొని కరెక్ట్గా వేసి పెట్టాను. ఇక్కడ డేట్ మళ్ళీ పెట్టలేను. ఈ కమెంట్కు ఈ D1 చార్ట్ చేసి ఇట్లా పెట్టాను సార్ వచ్చేసి. ఇట్లా డెస్క్టాప్స్లో ఇన్ని ఉంటాయండి ఆరోస్కోప్స్ అంతా వచ్చేసి. సో గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఎప్పుడు వస్తుంది? ప్రజెంట్ లెక్చరర్లో ఉన్నాను. అండ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా నేను జాబ్ ట్రై చేస్తున్నాను సార్. వస్తుంది రాదని అడుగుతున్నారండి వీళ్ళు వచ్చేసి. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అంటే సెకండ్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అంటే కదండి. డిఈఓ అంటే ఫస్ట్ ఉంటారు, నెక్స్ట్ ఉండేది డిప్యూటీ వస్తుందండి అట్లా. వాళ్ళు అడిగారు. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే, ఆన్సర్ సింపుల్ అండి వచ్చేసి. ఎప్పుడు మనము గోచార గురువుని పెట్టుకుంటాం సార్. వీళ్ళు క్వశ్చన్ అడిగారంటే ఏం చెప్తాం సార్? గురువు సూడు కదండి. దోండి జాతకంలో గురువు సూడు ఉండాలండి. అయిపోయింది సార్. జాతకంలో వచ్చేసి గురువు సూడు ఉండాలండి సార్. వాళ్ళకి వచ్చి ఉన్నారు కదా సార్, సూర్యుడు గురువు. సో వచ్చేస్తుంది సార్ వాళ్ళకు. సో గురువు అంటే టీచింగ్ ప్రొఫెషన్, సన్ అంటే టాప్ అండి. అంటే ఆ టీచింగ్ ప్రొఫెషన్లో వీళ్ళు డిఓగా వాళ్ళని ఆస్తుంది చూడండి. వాళ్ళు డిప్యూటీ ఎడ్యుకేషన్ అంటున్నారు. అది వచ్చిన తర్వాత వాళ్ళు డిఓగానే పోతారు సార్ వచ్చేసి. ఎట్లా చెప్తున్నా సార్ అంటే చూడండి, లగ్నం నుంచి 10వ స్థానంలో సన్ను దిగ్బలం సార్. అంతే సార్ ఆన్సర్ వచ్చేసి. 10వ స్థానంలో సూర్యుడు దిగ్బలము. గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఏ గ్రహం కలుస్తున్నాడు? గురువు ఉన్నాడు. సో గురువు సంబంధించిన కారకత్వం అంటే టీచింగ్ ప్రొఫెషన్ సార్. అంతే కదా సార్. పిల్లల కోసం బాగా చేయాలి, నీట్గా హానెస్ట్గా ఉండాలని అనుకుంటారు అనమాట. అదే లగ్నాధిపతి అక్కడే ఉన్నాడు సార్. సో ఫిక్స్ అయ్యి ఉన్నారు. సో వీళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడు సార్ వస్తుందంటే, గురువు వచ్చేసి మిథున రాశిలో, మిథున రాశికి వస్తారు చూడండి సార్. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, మిథున రాశికి ఇక్కడ వస్తారు సార్ గురువు. రాష్ట్రం గురువు మిథున రాశిలోకి ఉంటారు. ఏ డేట్లో ఉంటారంటే May 14, 2025 నుంచి October 18 వరకు ఉంటాడు సార్. మళ్ళీ December 5 నుంచి ఉంటాడు. ఈ మధ్యలో ఏం చేస్తారంటే కర్కాట రాశికి వస్తారండి. కర్కాట రాశికి వస్తారు. అన్నలు లేకోకుండా ఈ డేట్లో, ఇచ్చిన డేట్లో మీకు ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది అనే దాంట్లో డౌట్ లేదు సార్ వచ్చేసి. సో టీచింగ్ ప్రొఫెషన్ గ్రహచేరిక ఏంటంటే గురువు సూర్యుడు. గ్రహచేరిక కరెక్ట్గా ఉంది. సూర్యుడు 10లో దిగ్బలంగా ఉన్నాడు, ఖచ్చితంగా వస్తుంది. గోచార గురువు దృష్టి వచ్చేసి, ఈ ఇక్కడ గురువు ఉంటే 9వ దృష్టి పడుతుంది ఇక్కడ. గురువు వచ్చి మీకు 9వ దృష్టి పడుతుందండి. 7 8 9 పడుతుంది. అప్పుడు ఈడ గోచార గురువు జన్మజాతకంలో అంటే 3 గ్రహాలను చూస్తారు సార్ వచ్చేసి. ఇక్కడ నుంచి అనమాట 9వ దృష్టి పడుతుంది. 3 గ్రహాలను చూస్తాడు, సూర్యుడిని, గురువుని, శుక్రుడిని. సో మన లాజిక్ ప్రకారం అయితే ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది సార్. దాంట్లో నో డౌట్. వచ్చినాక కింద మీరు కమెంట్ చేయండి సార్ వచ్చేసి. చూడండి సార్, అంతలోకి వీళ్ళకు 10వ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది సార్ వీళ్ళకి వచ్చేసి.
ఎప్పుడు చూడండి 2025 అంటే ఈ లోపల అయిపోతుంది సార్ వచ్చేసి. సో ఏడులో ఉన్నాడు, కొంచెం మంచి దిగ్బలం చెందిన గ్రహం ఉంది, బాగా నేమ్ వస్తుందండి, చిన్న జాబ్ నుంచి పై జాబ్కి వచ్చారు వాళ్ళకు పేరు వస్తుందండి వచ్చేసి. సో ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది సార్, నాకు డౌట్ లేదు వచ్చేసి. నెక్స్ట్ దీంట్లో చూడండి సార్ వచ్చేసి, ఇక్కడ గురువు సూడు చూడండి సార్, పక్కపక్క రాశిలో ఉన్నాయి, సేమ్ రాశిలో ఉన్నాయి, దృష్టి ఉన్నాయి, సేమ్ డిగ్రీ. మళ్ళీ చెప్తానండి, గురువు డిగ్రీ పక్కపక్క రాశిలో ఉన్నాయి, సేమ్ డిగ్రీ ఉన్నాయి. ఉంటుంది సార్ వచ్చేసి. ఎందుకు సార్ ఏమైనా ఇంపార్టెంట్ అంటే నాకు ఇంపార్టెంట్ అండి, మన ఛానల్ తెలియాలి కదా సార్, ఎవరి ఛానల్ ఏంది అనేసి జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మన బ్రాండ్ ఉండాలి కదా సార్, అందుకు అవన్నీ ఇంపార్టెంట్ మనకు. ఇప్పుడు సూర్యుడు గురువు పక్కపక్క రాశిలో ఉన్నారు సార్, అంతే ఇక్కడ వచ్చేసి చూడండి, గురువు సూర్యుడు ఒక గ్రహ చేరికకు వచ్చేసి పక్కపక్క రాశిలో ఉన్న, కలిసి ఉన్న, దృష్టి ఉన్న, సేమ్ డిగ్రీ ఉన్న, 4 పాయింట్స్ చెప్తున్నాను సార్. ఫస్ట్ గురువు సూర్యుడు ఒక రాశిలో ఉండే ఒక పాయింట్, గురువు సూర్యుడికి దృష్టి ఉండేది రెండో పాయింట్, గురువు సూర్యుడు పక్కపక్క రాశిలో ఉన్న మూడో పాయింట్, గురువు సూర్యుడు సేమ్ డిగ్రీ ఉన్న నాలుగో పాయింట్ అండి. ఈ 4 పాయింట్లు ఉంటే మనకు జాబ్ సార్, టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటుంది అనమాట, అంతే ఆన్సర్ వచ్చేసి సింపుల్గా. వీళ్ళు అదే అడుగుతున్నారు సార్. ఇప్పుడు చూడండి వీళ్ళకు గురువు గురువు పైకి వస్తున్నారు సార్ వీళ్ళు. పేరు వచ్చేసి హరిచంద్ర. హరిచంద్ర కనుక్కోము లేదని చెప్పారు. 19 జూన్ అండి, మార్నింగ్ పూట విజయనగరం వంటల్లో సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా అంటున్నారండి వీళ్ళు వచ్చి 2025లోనే, బట్ జాబ్ ఎగ్జామ్ డేట్ ఉంటుందని చెప్తున్నారు. సో మోస్ట్లీ ఏప్రిల్లో అంటున్నారు. సో అప్పుడు గురువు పై కలిసి మనకు తెలుసు కదా సార్ లాజిక్. గురువు ఏడులో ఉన్నాడు, లగ్నాధిపతి పైన పోతాడు, వాడు మంచి పేరు వస్తుందండి. వాడు మంచి పేరు రావాలంటే వాళ్ళకి ఏముంది సార్, నెక్స్ట్ జాబ్ వస్తేనే పేరు వస్తుందండి, గురువు పైన పోయినప్పుడు. సో అప్పుడు ఉంది. తర్వాత వాళ్ళకు సూర్య యొక్క అంతర్దశ జరుగుతుంది సార్ వచ్చేసి, వాళ్ళకు సూర్యుడు యొక్క అంతర్దశ జరుగుతుందండి వచ్చేసి. ఈ డిగ్రీస్ చూడండి అసలుకు, గురువు 21, సూర్యుడు 26 ఉన్నాడండి, 21 26 +or -5 డిగ్రీస్ తేడాతో ఉండాలన్నమాట. సో వాళ్ళకి జాబ్ అయితే వస్తున్నారు సార్, దాంట్లో నో డౌట్ అనమాట. టీచింగ్ ప్రొఫెషన్ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అడుగుతున్నారండి. నెక్స్ట్ చూడండి సార్, సూర్యుడు ఒక అంతర్దశ జరుగుతూ ఉంది, సూర్యుడు 6లో ఉన్నాడు, నో ప్రాబ్లం మనకు, అదంతా కొంచెం కష్టపడుతున్నారు అంతేనండి, కష్టమే పడతారు. సో రాహు సూర్యుడు ఏం జరుగుతుందంటే, వీళ్ళకు నచ్చకుండా ఒక ప్లేస్లో జాబ్ పోస్టింగ్ అవుతుంది సార్ వచ్చేసి. పోస్టింగ్ అవడం వల్ల అక్కడ బాస్తో కొన్ని ఇష్యూస్ వస్తాయి, కానీ జాబ్ వస్తుంది రాదంటే వస్తుందండి. అప్పుడు గోచార గురువు పైన పోతున్నాడు, ఫస్ట్ పాయింట్ అండి. సో ఈ టైంలో జాబ్ వచ్చేస్తుంది సార్ వచ్చేసి. చూడండి ఆన్సర్ అందరికీ ఒకటేనండి, గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు కానీ కర్కాటక రాశిలో ఉన్నప్పుడు జాబ్ వచ్చేస్తారు అందరికీ, అదే అనుకుంటా చూడండి సార్. అప్పుడు అవుతుంది. తర్వాత సూర్య అంతర్దశ జరుగుతుందండి. సో పర్మనెంట్ ఈవెంట్ చెప్పాం కదా సార్, దశాభుక్తి. సో ఖచ్చితంగా వస్తుంది సార్ అప్పుడు సూర్య దశాభుక్తి. చూడండి ఇక్కడ మీకు 2025 సెప్టెంబర్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ డేట్స్ ఉన్నాయండి వచ్చేసి, మీరు చూసుకోండి, ఈ డేట్స్ చూడండి, మీకు జాబ్ అయితే వస్తుంది సార్ వచ్చేసి. నో నీడ్ టు వరీ, మీకు జాబ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే ఉందండి వచ్చేసి. ఈ డేట్లో చూసుకొని జాబ్ వస్తుందండి. ముగ్గురు మూడోది ఇద్దాం సార్, ఎక్కడ చూడండి సార్ వీళ్ళు కూడా, సుస్మిత సుస్మిత ముంగామూర్ ఏదో ఉంది సార్ వచ్చేసి. వీళ్ళు ఇక్కడ చూడండి, ముగ్గురు ముగ్గురు పెట్టారండి ఇక్కడ వచ్చేసి వీళ్ళు. గవర్నమెంట్ జాబ్ వస్తుంది సార్, 89 జూలై అని చెప్పి పెట్టారు. మార్నింగ్ టైం వచ్చేసి 5 లోపు పెట్టారు సార్. స్టేట్ గవర్నమెంట్ అడుగుతున్నారు వీళ్ళు. మీకు స్టేటే కాదని సెంట్రల్లో కూడా వస్తుంది జాబ్. మీరు ఎందుకు సార్ వీళ్ళు సెంట్రల్లో వచ్చి జాబ్ ఉన్న స్టేట్ అంటే శని చూస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంచెం తక్కువే అడుగుతారు సార్ వచ్చేసి, ఎగ్దమ్ మంత్స్ అని అడగాలండి. చూడండి వీళ్ళకి కూడా చూడండి, నెక్స్ట్ గురువు వచ్చేసి గోచార గురువు మిథున రాశికి వస్తారండి. ఇది D1 చార్ట్ అండి, ఇది గురువు. ఒకటే కాన్సెప్ట్ సార్ వచ్చేసి, నేర్చుకునే వాళ్ళకి మీకు ఈ డేట్లో మీకు జాబ్ వస్తుందండి. గురువు ఇక్కడ 3 గ్రహాలపై ఉన్నాడు చూడండి. గురువు పైన ఇక్కడ ఈ లాస్ట్ జాతకం చూడండి, గురువు పైన జాబ్ వస్తుందనేమో. అంటే వీళ్ళు చూడండి, వీళ్ళు ఏప్రిల్ లోపల అంటే, ఈ వృషభ రాశిలో గురువు ఉన్నాడు చూడండి, అంటే మే 14 లోపు వీళ్ళకి జాబ్ రాస్తారండి. మే 14 లోపు ఎగ్జామ్ రాస్తే గురువు పైకి వచ్చి నాకు జాబ్ వచ్చేస్తుంది సార్ వచ్చేసి. కొంచెం లేట్ అవ్వచ్చు పోస్టింగ్ ఆర్డర్, అంతేగాని ఖచ్చితంగా జాబ్ వస్తుంది సార్ వచ్చేసి. కమెంట్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఎస్ఏ ఉంటుంది సార్, గుర్తుపెట్టుకోండి. మీరు వరి అవ్వద్దండి, మీరు నాకు కోసం మీరు చెప్పట్లేదు సార్ అంటే జాబ్ ఖచ్చితంగా 1 ఇయర్లో 2 ఇయర్లో మీకు గుడ్ న్యూస్ ఉందని అర్థం అండి వచ్చేసి. సో ఇప్పుడు గురువు వచ్చేసి మిథున రాశికి వస్తే 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి లగ్నంలో బుధుడు దిగ్బలము, గురువు కూడా దిగ్బలం అండి వీళ్ళకు. సో ఖచ్చితంగా వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ జాబే వీళ్ళు ట్రై చేస్తే వస్తుంది సార్ వచ్చేసి. తర్వాత వచ్చే వీళ్ళకు గురువు సూడు ఉన్నాడు. తర్వాత వీళ్ళు కూడా చూడండి సార్, 2024 ఆగస్ట్ తర్వాత సూర్య యొక్క అంతర్దశ జరుగుతుందండి. సో పర్మనెంట్ ఇవ్వను కదా సార్, సూర్య అంతర్దశ జరగాల,
లేదంటే గోచారం అని కనెక్ట్ అవ్వాలండి. గురువు పైన పోవాలా, సూర్యుడి పైన పోతే జాబ్ వచ్చేసింది సార్. సో వీళ్ళకు జాబ్ వస్తుందండి. ఈ టైంలో జాబ్ ఇక్కడ రాసి ఇచ్చేసాను సార్. ఈ టైం అనమాట. మంచి బాగుంటుంది సార్ వీళ్ళకైతే 2 ఇయర్స్ నెక్స్ట్ బాగుంటుంది అన్నమాట. ఇక్కడ మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వచ్చి 2 ఏళ్లలోనే వీళ్ళకి మొత్తం అన్ని జరిగిపోతాయి సార్. పాస్ట్ ఈవెంట్స్ అన్ని అనమాట. భయపడదు సార్, జాబ్ వస్తుంది మీకు. వీళ్ళు చూడండి సార్ వచ్చేసి, వీళ్ళు డిఎస్సి టీచర్ అంటున్నారండి వచ్చేసి. డిఎస్సి టీచర్ వచ్చేసి వీళ్ళకి ఏం జరుగుతుంది సార్ అంటే, ఇక్కడ గురువు కర్కాటక రాశిలో ఉన్నాడు కదా సార్. అంటే కర్కాటక రాశి గురువు వచ్చినప్పుడు జాబ్ వస్తుంది సార్. అప్పుడు ఈ డేట్ ఇచ్చాను చూడండి సార్ మీకు, అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5, ఈ డేట్లో కానీ ఈ కింద ఇచ్చిన డేట్ కంటే కర్కాటక రాశి అంటే అప్పుడు వచ్చినప్పుడు మీకు జాబ్ వస్తున్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఈ 2 డేట్లు తీసేయండి. తీసేస్తాను, మీకు కన్ఫ్యూజ్ అవుతారేమో. అంతే సార్, ఇక్కడ ఇచ్చిన డేట్లో మీకు జాబ్ వస్తుందండి. మీ పేరేం పేరండి? బీవర శంకర్రావు అండి. బీ బీవర శంకర్రావు గారు అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 కానీ ఈ యొక్క ఇచ్చిన 3 డేట్స్లో ఉంటుంది. ఎందుకంటే గురువు మారుతూ ఉంటాడు సార్, పైకి కిందికి పక్క పక్క రాసి పోతూ ఉంటాడు. సో అప్పుడు ఈ డేట్స్ అన్ని ఇచ్చేస్తాను. ఈ డేట్స్లో మీకైతే జాబ్ వస్తుందండి వచ్చేసి. వీళ్ళకి చూడండి సార్, వీళ్ళకి ఎట్లా చెప్తున్నారు సార్ మీరు గురువు స్టూడెంట్ అని చెప్తే డిగ్రీస్ పెట్టలేదండి మనం ఇక్కడ వచ్చేసి. వీళ్ళకి బేసిక్గా వీళ్ళు వచ్చేసి గవర్నమెంట్ జాబ్ కోసం చెప్తున్నారండి. డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్న, నోటిఫికేషన్ పెండింగ్, 34 ఇయర్స్ అని చూడండి సార్. వీళ్ళకు లగ్నంలో గురువు దిగ్బలం సార్ వచ్చేసి. వీళ్ళకి బాగా లగ్నంలో గురువు దిగ్బలం కాబట్టి ఖచ్చితంగా టీచింగ్ ప్రొఫెషన్ వీళ్ళు ఇష్టపడతారు సార్ వచ్చేసి. అది చూడండి, మళ్ళీ ఇక్కడ 6వ స్థానాధిపతి 9వ స్థానాధిపతి అండి. 9వ స్థానాధిపతి మళ్ళీ వీళ్ళకి లగ్నంలో ఉన్నారు సార్ వచ్చేసి. సో వీళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. ఇంకోటి ఏంటంటే, ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఏపీలో వస్తుంది కదా సార్. ఆ ఏజ్లో చూడండి గురువు యొక్క అంతర్దశ జరుగుతాం సార్. శని గురువు అండి. శని యొక్క గురువు యొక్క అంతర్దశ జరుగుతుంది, ఖచ్చితంగా ఈ టైంలో వాళ్ళకు జాబ్ అయితే వచ్చేస్తుంది సార్. లగ్నంలో గురువు ఉంటే ఆ అంతర్దశ ఏం జరుగుతుందంటే పేరు ప్రతిష్టలు రావాలి సార్. ఇప్పుడు మీకుండే పాయింట్ ఇది ఒకటే కదండి. ఒకటి జాబ్ అని రావాలి, పెళ్ళైన రావాలి, పిల్లలైన పుట్టాలండి. అప్పుడు మీకు లగ్నంలో ఉన్నాడు కాబట్టి టీచింగ్ ప్రొఫెషన్ గురించి మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి, సో మీకు ఖచ్చితంగా ఈ టైంలో మీకు జాబ్ వస్తుంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో ఇక్కడ ఇచ్చిన డేట్స్ చూసుకోండి, వచ్చేస్తుంది సార్ వచ్చేసి. సపోజ్ ఇంతకు ముందే మీకు జాబ్ పోస్టింగ్ అయింది అనుకోండి వచ్చేసి, లేదు సార్ అవదు అవదు. ఇక్కడ గురువు వస్తారు కదా చూడు సార్, ఈ గురువు కూడా 5వ దృష్టి చూస్తాడు సార్ సూర్యుడిని వచ్చి. గురువు చూడు దృష్టి ఉంటుందండి. వీళ్ళకి డిగ్రీస్లో ఉంటాయి, నేను చూడట్లేదు. గురువు చూడు వచ్చేసి డిగ్రీస్ సేమ్ డిగ్రీస్ +or-3 కానీ 5 కానీ ఉంటుందండి వీళ్ళకి కూడా వచ్చేసి. సో వీళ్ళకి డేట్స్ అయితే జాబ్ అయితే వస్తుంది సార్, భయపడద్దండి. సో శని రాకలో వచ్చి కొంచెం ట్రాన్స్ఫర్స్ ఎక్కువ ఉంటాయండి. గురువులు రిలాక్స్గా ఉంటారండి మీరు వచ్చేసి. సపోజ్ ఈ నోటిఫికేషన్ రాకోకుండా కూడా మీరు వరీ అయితే అవ్వద్దండి. ఖచ్చితంగా ఈ డేట్లో చూడండి సార్, నెక్స్ట్ ఇయర్లో మీకైతే పాజిటివ్గా ఉందండి వచ్చేసి. మేడం వీళ్ళు టైం పెట్టలేదండి నాకు వచ్చి. ఇది ఏఎంఆ పిఎంఆ పెట్టలేదండి. పిఎన్ అని వాళ్ళు కమెంట్ కూడా పెట్టానండి. పి నరసింగరావు అండి. నరసింగరావు వచ్చేసి పి నరసింగరావు. మీరు జాబ్ చూడండి సార్. ఇప్పుడు ఇక్కడ అందరికి టీచింగ్ అని పెట్టారండి సార్. ఇక్కడ మీరు జాబ్ వస్తుందో లేదంటే ఏ జాబ్ చెప్పాలి, నాకు చెప్పాలని ఆశ ఉంది కానీ మీరు కమెంట్ పెట్టలేము మేడం ఇక్కడ. టైం ఇది ఏఎంఆ పిఎంఐ పెట్టాలి. ఏ డిపార్ట్మెంట్ పెట్టాలండి వచ్చేసి, టీచింగ్ ప్రొఫెషనా? ఇప్పుడు అన్నిటికీ స్టూడెంట్ గవర్నమెంట్ జాబ్ కదండి. గురువు కాబట్టి టీచింగ్ అని చెప్పామండి. అట్లా అప్పుడు మీరు డిపార్ట్మెంట్ పెడితే కానీ నాకు ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన గ్రహానికి మీకు కరెక్ట్గా ఉందా లేదా చూసి చూడాలని వచ్చేసి. సో మీరు మళ్ళీ మీకు అవకాశం ఇస్తానండి. మీరు కమెంట్ చూస్తే కమెంట్ పెట్టండి వచ్చి. నెక్స్ట్ లా ప్రొఫెషన్ సార్. సో లా అంటే తెలుసు కదా సార్, శని. ఇప్పుడు లా ప్రొఫెషన్ శని తీసుకున్నాం అంతే అండి. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రొఫెషన్ చెప్తే అయిపోతుందండి. అప్పుడు 7 గ్రహాలకి 7 ప్రొఫెషన్స్ ఉన్నాయి కదండి వచ్చేసి. గురువు పక్కన పెట్టుకుంటూ కుజుడు తీసుకుంటూ రైల్వే అంటామండి. పోలీస్కి అంతా కుజుడు అండి. అప్పుడు మీకు ప్రొఫెషన్ చెప్తే నాకు అంత అవుతుంది. అందుకే నేను అడిగేదండి, క్లియర్గా ఉండాలని చెప్పేసి. గురువు శని సార్, లా ప్రొఫెషన్ అంతాను గురువు శని గుర్తుపెట్టుకోండి సార్ వచ్చేసి. ఇక్కడ వీళ్ళకి చూడండి సార్ వచ్చేసి, గురువు శని సేమ్ డిగ్రీ అని ఉంటారండి. చూడండి సార్, ఇక్కడ గురువు శని, గురువు 20 డిగ్రీలు ఉన్నాడు, శని 23 డిగ్రీలు ఉన్నారు సార్ ఈ జాతకంలో వచ్చేసి. సో అడుగుతున్నారు చూడండి సార్, మళ్ళీ గురువు శనికి పరివర్తనం అనమాట. చూడండి సార్, అంటే రాజదేవ్ గారు అండి. రాజదేవ్ గారు వీళ్ళకి వచ్చేసి గురువు చూడు పరివర్తన అయినారండి వచ్చేసి వీళ్ళకు. అప్పుడు 97 డేటా పెట్టి ఇచ్చారండి. వీళ్ళు ఇన్ని రోజులు కానిస్టేబుల్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను సార్, చాలా చాలా ఫెయిల్ అయ్యాను. ప్రజెంట్ లా లా పర్సూ అని చెప్తారు. ఇప్పుడు లా చేస్తున్నారు సార్. చూడండి సార్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాంబినేషన్ ఫర్ లాయర్ కంటే శని కేతు అండ్ లాయర్కి వచ్చేసి. వీళ్ళకి చూడండి లగ్నం నుంచి 6లో ఉన్నారండి. రాజీవ్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీ తులా లగ్నం సార్. బేసిక్గా వచ్చేసి తులా రాశికి, తులా లగ్నానికి ఒక జడ్జిమెంట్ ఉంటుంది. ఎందుకంటే అది రాసి ఇది ఫిజికల్ బ్యాలెన్స్ కదండి, అది త్రాసు కదండి. సో త్రాసు కాబట్టి మీరు బ్యాలెన్స్ చేయగలరండి. అప్పుడు మీకు జనరల్గానే 6వ స్థానంలో శనికి ఏదో ఉంటే
మీరు కానీ వాదిస్తే మీరు 195 కేసులు మీరే గెలుస్తారు సార్. మీ మీద గెలిచినారంటే అంతేనండి వాళ్ళు. మీకు ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ బాగుంటుంది సార్. కేతు అంటే కత్తెర సార్. జ్ఞానం ఎక్కువ అనమాట. శని అంటే న్యాయం అనమాట. శని అంటే చీకట్లో జరిగే విషయాలని కేతుకు బాగా తెలుసు అండి. ఆ జ్ఞానంతో పడతారు. 6వ స్థానం అంటే శత్రు స్థానం సార్. శత్రువుల్లో 6లో కేతు ఉండనుకోండి, రెండు ఒక పాపగ్రహం ఉంటేనే మీ శత్రువులు మీరు జయిస్తారండి. రెండు పాపగ్రహాలు ఉంటే పోరాడి జయిస్తారు సార్. కొంచెం లేట్ అవుతుంది శని. సో మీ ప్రొఫెషన్స్ అది మీరు శని ప్రొఫెషన్లో మీరు ఉంటారు కాబట్టి, శనికి ఏదో 6లో ఉన్నారు కాబట్టి మీరు మీ శత్రువుల్ని ఈజీగా జయిస్తారంటే అర్థం అండి. అప్పుడు మీరు ప్రతి కేసు మీరు గెలుస్తారు సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ లాయర్ మీరు పేరు తెచ్చుకుంటారు సార్ వచ్చేసి. పేరు గుర్తుపెట్టుకోండి సార్ వచ్చేసి. సో లా ప్రొఫెషన్ ద బెస్ట్ అండి మీకు. కుజుడు హై డిగ్రీ ఉన్నా కాబట్టి మీకు పోలీసు ఉంటారు కదా, ఇప్పుడు మీరు పోలీసు సంబంధించిన కేసులు డీల్ చేస్తే కొంచెం డబ్బులు బాగా వస్తాయి అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి మీకు. ఎప్పుడు సార్ ఇప్పుడు చూడండి, శని ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడండి, మీనరాశికి పోతారు సార్. డేట్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ మార్చి తర్వాత శని ఇక్కడ పోయిన తర్వాత మీరు ఎందుకు చూడండి సార్, ఇక్కడ ఇన్ని రోజులు కానిస్టేబుల్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను సార్, చాలా సార్లు ఫెయిల్ అయినానంటే నా ఏ జాబు సెట్ అవ్వట్లేదు, ఇబ్బంది పడుతున్నా. ఇది అర్థం ఏంటంటే సార్, శని అంటే జాబ్ అండి. కేతుతో ఉన్నాడు, అప్పుడు ఏమర్థం, మీరు శనికి సంబంధించిన జాబ్స్ పోతున్నారు. సో శని కుజుడు దృష్టిలు చూడండి సార్. కుజుడు వచ్చేసి 8వ దృష్టి శని కుజుడు చూడండి. అప్పుడు శని కుజుడు ఆస్పెక్ట్ దృష్టిలుగా ఉన్నట్లయితే మీరు పోలీస్ జాబ్ చేస్తున్నారండి. అది మీరు ట్రై చేయట్లేకపోతున్నారు. శనికి సంబంధించిన జాబు చేస్తేనా కేతు గ్రహం ఇబ్బంది పెడుతుంది సార్. అప్పుడు కేతుకు సంబంధించిన ప్రొఫెషన్స్లో మీరంటే శని కేతు ఏం చేయడండి. మళ్ళీ చెప్తాను సార్, పాపగ్రహాలకు ఏదైతే ఉంటుందో, కేతు పాపగ్రహం ఉన్నాడు. సో కేతుకు సంబంధించిన వృత్తి ఏంటంటే లా ప్రొఫెషన్ సార్ వచ్చేసి బాగా జ్ఞానం వస్తుందండి. దాంట్లో కానీ మీరు ఉన్నట్లయితే నీతి నిజాయితీ జ్ఞానం ఉన్నట్లయితే శని మిమ్మల్ని ఈ కేతు ఏం చేయడండి. మీరు శనికి సంబంధించిన కానిస్టేబుల్ జాబ్ పోతారంటే ఇబ్బంది పడతారు సార్. సో అప్పుడు మీరు లా ప్రొఫెషన్ ద బెస్ట్ కాంబినేషన్ సార్ వచ్చేసి. మళ్ళీ వీళ్ళకు గురువు శని పరివర్తన అయినారు సార్ మళ్ళీ వచ్చేసి. సో ఇంకేం సార్ అవసరము, బెస్ట్ లాయర్ సార్ గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో రాజదేవ్ గారు 99 కమెంట్ పెట్టండి, మీ నెంబర్ వాట్సాప్ చేసి పెట్టండి. ఫ్యూచర్లో ఏదైనా నాకు ఏమైనా లీగల్ ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతానండి. ఎందుకంటే ద బెస్ట్ లాయర్ మీ హారోస్కోప్ సార్ వచ్చేసి. ఓకే, ఈ టైంలో మీకు జాబ్ వస్తుంది చూడండి సార్. ఇక్కడ ఇచ్చాను చూడండి. మీకు గురువు ఇక్కడ రావాల్సిన కర్కాట రాశికి వస్తే గురువు యొక్క 9వ దృష్టి ఉంటుంది సార్ మీకు. గురువు వీడికి వస్తాడు, 9వ దృష్టి ఉంటుందండి. అప్పుడు గురువు శని చూసినప్పుడు మీకు బాగా డెవలప్ ఉంటుంది సార్, లా ప్రొఫెషన్లో కానీ ప్రాక్టీస్ చేయడం కానీ అనమాట, అంతా ఉంటుందండి వచ్చేసి. నెక్స్ట్ శని పోతారు కదా సార్, నెక్స్ట్ ఈ శని ఇక్కడ నుంచి ఇక్కడికి గోచార శని ఫుల్గా నాలెడ్జ్ బాగా పెరుగుతుంది సార్ మీకు. నెక్స్ట్ వచ్చే 3 ఏళ్లలో మీకు జ్ఞానము విపరీతంగా పెరుగుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి సార్ వచ్చేసి. ఎందుకంటే శని కేతు మీద పోతారు కాబట్టి జ్ఞానం కాబట్టి ఈ కేసులు హ్యాండిల్ చేయడము, కేసులు బాగా చూడడము విపరీతంగా ఉంటుంది సార్ నెక్స్ట్ 3 ఇయర్స్కి మీరు. ఇదండి ఈ డేట్స్లలో 2027 లోపల మనకు మంచి మీకైతే జాబ్ అయితే వస్తుంది సార్. సో మీకు లా ప్రొఫెషన్ బెస్ట్ ప్రొఫెషన్ అండి. ఇంకా 3 జాతకాలు ఉన్నాయి చూడండి సార్, దాంట్లో కంపేర్ చేస్తే మీకు బెస్ట్ అండి వచ్చేసి. చూడండి వీళ్ళు కూడా లా అండి, వీళ్ళు కూడా జూనియర్ సివిల్ జడ్జ్ అంటున్నారండి. వీళ్ళు కూడా వచ్చి లా స్టూడెంట్. చెప్పాను కదా సార్, గురువు శని పక్క పక్క రాశిలో ఉన్నాడు సార్ వచ్చేసి. గురువు శని పక్క పక్క రాశిలో ఉన్నాడు, వీళ్ళకి సేమ్ డిగ్రీస్లో ఉన్నాడు. వీళ్ళకి గురువు శని పక్క పక్క రాశిలో ఉన్నాడు. ఒకే లాజిక్ చూడండి సార్, లా ప్రొఫెషన్ అంటే గురువు శని రెండు పెట్టుకొని మనం చెప్తున్నామండి. సో అప్పుడు మన లాజిక్స్ అని కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నా లేవండి, మ్యాచ్ అవుతున్నాయండి. అంతేనమాట. భాగ్యలక్ష్మి గారండి, బీఏ ఎల్ఎల్బి చేస్తున్నాం, లాస్ట్ రౌండ్ సార్, ప్రిపేరింగ్ జూనియర్ సివిల్ జడ్జ్, స్టేట్ గవర్నమెంట్ అండి. 2027లో ఎగ్జామ్ ఉంటుంది. చూడండి సార్, 2027లో గురువు ఎక్కడ ఉంటాడు, రాశాను చూడండి సార్. 2027లో గురువు కర్కార రాశిలో ఉంటాడు సార్. అప్పుడు గోచార గురువు పైకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి సార్ వచ్చేసి. సో నేమ్ మంచి పేరు వస్తుంది, సో వాళ్ళకి అప్పుడు జాబ్ వస్తుంది. వాళ్ళు జూనియర్ సివిల్ జడ్జ్ అంటున్నారండి. ఖచ్చితంగా వస్తుంది సార్ వాళ్ళకి, డౌటే లేదు. గురువుస్ అని పక్క పక్క రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉందండి వచ్చేసి. చిలకైతే జాబ్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈ 2000 జూన్ 3 లోపల శని ఇక్కడే ఉంటాడు సార్, మీన రాశిలో ఉంటాడు. అప్పుడు జన్మజాతకంలోని గురువు గోచార శనిని చూస్తాడు సార్ వచ్చేసి. సో అదే అనమాట పాయింట్ అప్పుడు. సో ఖచ్చితంగా వాళ్ళకు అవుతున్నారు వచ్చేసి, జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది సార్ వచ్చి. ఈ డేట్లో వస్తుంది సార్ మీకు, జనవరి నుంచి ఈ డేట్లో జాబ్ ఖచ్చితంగా మీకు వస్తుందండి. గురువుపై పోయినప్పుడు మంచి పేరు అయితే వస్తుంది సార్ మనకు. వీళ్ళ ఇక్కడ టైం ఇవ్వలేదు సార్ చూడండి, వీళ్ళ ఇక్కడ టైం మనకి ఇవ్వలేదు. కానీ టైం ఇవ్వకపోయినా లగ్నం అయితే తెలియదండి. అందుకే మనకు తెలియదు ఏ లగ్నంలో ఉన్నాడని. టైం లేకోకుండా కూడా జస్ట్ గోచార మన దగ్గర అదే సార్, మీ దగ్గర ½ టైం ఎర్ర తీసుకొచ్చినా కూడా మనం ప్రిడిక్షన్ చెప్పాలండి. అదే అండి జ్యోతిష్యుని యొక్క స్కిల్ అనమాట. టైం ఉంటేనే చెప్తాను, 5 నిమిషాలు ఎర్ర అవుతుంది అట్లా చెప్పాం సార్ మనము. జస్ట్ గోచార, ఈ గోచార డేట్స్ ఫిక్స్గా ఉంటాయి కదండి. ఈ డేట్స్లో మీకు జాబ్ వస్తుందంటే వస్తుంది సార్ వచ్చేసి. ఇప్పుడు మిథున రాశికి వస్తారు కదా సార్ గోచార గురువు.
మిథున రాశిలో ఉన్నప్పుడు బాగా డెవలప్ అవుతారు సార్ వీళ్ళు, బాగా చదువుతారు, అన్ని తెలుస్తాయి. శని అంటే లా ప్రొఫెషన్ సార్, గురువు అంటే ఎంకరేజ్ చేస్తారు అన్ని బాగా చదవడం. అంతలోపు చూడండి 2 ఇయర్స్ బాగా ప్రాక్టీస్ చేసి 27లో ఎగ్జామ్ ఉంటుంది సార్. 27లో ఎగ్జామ్ ఉంటే గురుపైకి వచ్చినప్పుడు పేరు వస్తుంది, ఎగ్జామ్ పాస్ అయిపోతారు. జూనియర్ సివిల్ జడ్జ్ అయిపోతారు సార్ వాళ్ళు వచ్చేసి. సో అదనమాట. ఎందుకు వీళ్ళు పెద్ద పోస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, గురువు వచ్చేసి సూర్యుని చూస్తున్నాడు సార్ వచ్చేసి, గురువు బుధుడిని చూస్తున్నాడు. చిన్న చిన్న ఎందుకు పెద్ద పెద్ద వెళ్ళిపోదామో వాళ్ళు ఉన్నారు సార్ వచ్చేసి, సివిల్ జడ్జిగా ఉన్నారు వచ్చేసి. సో ఖచ్చితంగా అయితే అవుతారు సార్, దాంట్లో నో డౌట్ అనమాట. భాగ్యలక్ష్మి గారు కూడా. ఇక్కడ కూడా చూడండి సార్, గురువు సూర్యుడు పక్కపక్క రాశిలో ఉన్నాడు. ఫస్ట్ జాతకంలో గురువు సూర్యుడు వచ్చేసి సేమ్ డిగ్రీలో ఉన్నారు. రెండో జాతకంలో పక్కపక్కలో ఉన్నారు శని గురువు. మూడో ఆరోస్కోప్లో వచ్చేసి గురువు శని పక్కపక్కలో ఉన్నారు. సో మూడు లా ఆప్షన్స్ ఒకే విధంగా అడుగుతున్నారు సార్ వీళ్ళు కూడా వచ్చేసి. ఇక్కడ చూడండి సార్, వీళ్ళు కూడా హాయ్ 20 ఆగస్టు జాబ్ పోయింది, నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను, డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్ జూనియర్ అసిస్టెంట్ అనమాట. అంటే వీళ్ళు చూడండి, కుజుడు శని కాబట్టి ఆ, శని కుజుడైంది కాబట్టి దాంట్లో చిన్న అసిస్టెంట్ జాబ్ వీళ్ళు అడుగుతున్నారండి. సో ఖచ్చితంగా వస్తుంది సార్ వీళ్ళకి కూడా వచ్చేసి. ఎప్పుడు సార్ వస్తుంది అంటే, గురువు కర్కాటక రాశికి వచ్చినప్పుడు ఈ డేట్స్ ఇచ్చాను చూడండి సార్. కర్కాటక రాశి ఈ డేట్స్లో వీళ్ళకు ఎగ్జామ్ అయితే వస్తుంది సార్. గురువు సూర్యుడి పైన పోయినప్పుడు జాబ్ వస్తుంది, మనకు తెలుసు కదా సార్. సో సూర్యుడి పైన పోయినప్పుడు జాబ్ వస్తుందంట. 4 గ్రహాలు ఉన్నాయంట, 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి వాటిపైన జాబ్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి కూడా వస్తుందండి వచ్చేసి. ఎవరు, హరికృష్ణ గారండి. మీకు కూడా జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో అప్పుడు వాళ్ళకి బుధుడు దశ జరుగుతుంది సార్ వచ్చేసి. అంటే ఒక ఆఫీస్ అసిస్టెంట్, ఒక టైపింగ్, ఒక కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేదంతాను తెలివికి సంబంధించింది కదా సార్. డాక్యుమెంటరీ చేయడము అదంతా వీళ్ళకు జాబ్ అడుగుతున్నారు. సో వీళ్ళకి కూడా జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది సార్. చూడండి, శని లగ్నం చూస్తున్నారు అనమాట, అందుకే వీళ్ళు కోర్టులో వీళ్ళు జాబ్ అడుగుతున్నారు అనమాట వచ్చేసి. కోర్టుకు సంబంధించిన వాళ్ళు జాబ్ అయితే అడుగుతున్నారు సార్. సో ఇంతేనండి ఆన్సర్ వచ్చేసి. చూడండి సార్, మీకు ఎవరికైనా సరే గురువు కర్కాటక రాశికి వచ్చినప్పుడు, మిథున రాశికి వచ్చినప్పుడు ఆన్సర్ చెప్తున్నానండి. ఈ ఆన్సర్ అందరికీ సేమ్ ఉన్నాయి చూడండి, ఇక్కడ వచ్చిన డేట్స్. మీరు అడిగిన క్వశ్చన్ డిఫరెంట్. అప్పుడు మీ కింద కమెంట్లో మీరు ఏది పెట్టినారో, అప్పుడు మీకు 2025, 26, 27 నెక్స్ట్ వచ్చే 3 ఇయర్స్లో మీకు అందరికీ జాబ్స్ వస్తాయని అసలు ఆన్సర్. రివర్స్గా ఆలోచిస్తే అంతా ఆడే ఉందండి. మీరు కమెంట్ పెట్టినారు కదండి, ప్రతి ఒక్కరికి నెక్స్ట్ 3 నెలలు అన్ని జరిగిపోతాయి. మీ మనసులో ఉండేటువంటి నేను చెప్పినా జరిగిపోతే, చెప్పకనా జరుగుతాయండి. మీరు నమ్మకం పెట్టినారు కాబట్టి మీరు ఇంకో నమ్మకం డబుల్ అవుతుంది అంతే సార్ వచ్చేది. అంటే 10% నమ్మకం అంటే 2% పెరుగుతుంది సార్ వచ్చేసి. సో మీ హార్డ్ వర్క్ వల్ల, ఇక్కడ నా గొప్పతనం ఏం లేదండి. నా గొప్పతనం ఏంటంటే లాజిక్ పట్టుకున్నాం సార్. మన దగ్గర లాజిక్స్ ఉంటాయండి. ఆన్సర్ ఒకటే అండి, గురువు మిథున రాశికి వచ్చినప్పుడు కర్కాటక రాశికి వచ్చినప్పుడు మంచి జరుగుతుంది సార్. అందరికీ గ్రహాలు ఉన్నాయట. చూడండి ఇక్కడ చూడండి, అందరికీ గ్రహాలు ఉన్నాయి చూడండి సార్. మిథున రాశిలో ఉంది, ఇక్కడ చూడండి. ప్రతి దాంట్లో ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ ఇక్కడ దృష్టి పడింది చూడండి సార్, 9వ దృష్టి. దృష్టి కుంజురండి అట్లా. ఇక్కడ గ్రహం ఉంది, ఈ జాతకంలో గ్రహం ఉంది, ఈ జాతకంలో నెక్స్ట్ ఏ గ్రహం ఉంది. సో జాబ్ వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి కూడా చూడండి సార్, ఈ గ్రహం దృష్టి పడుతుంది, 3 గ్రహాల దృష్టి. గురువు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి గురువే ఉన్నాడు. వీళ్ళకి గురువే ఉన్నాడు సార్. ఇక్కడ కూడా 4 గ్రహాలు ఉన్నాయి. సో జాబ్ అందరికీ వస్తుందండి. సో మీకు ఇచ్చేసాను సరే, ఆ డేట్స్ ఇచ్చాను మీకు అందరికీ. ఈ లా ప్రొఫెషన్కి వచ్చేసి గురువు శని కారకుడు, టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చేసి గురువు సూర్యుడు సార్. నెక్స్ట్ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఏం సార్ అంటే, వీళ్ళకి కుజుడు ఇంక్లూడ్ చేయాలి సార్. గురువు సూర్యుడు కుజుడు వీళ్ళకి అడ్మినిస్ట్రేట్ చేస్తారు కదా సార్, గ్రూప్ 1. వీళ్ళకి మనకు కుజుడు చూడాలండి. గురువు సూర్యుడు కుజుడు ఈ 3 కలిస్తేనే గవర్నమెంట్ జాబ్ సార్. చూస్తాం సార్ నెక్స్ట్ వచ్చి. లంచ్ పోతున్నా సార్, తినేసి వచ్చేసిన తర్వాత అది చూసి చెప్తానండి. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.